మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. అనుకున్నట్టే అయింది. ఎవరు అనుకున్నట్టు? దేశం అనుకున్నట్టు కాదు, అత్యున్నత న్యాయస్థానం అనుకున్నట్టే అయింది. ఏమైంది? ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ కుమార్ని ఇక అది చేస్తారు ఇది చేస్తారు, ఆయన మీద చర్యలు ఉంటాయి, దర్యాప్తు జరుగుతుంది, రేపో మాపో ఆయన మీద యాక్షన్ ఉంటుంది, అది ఇది అని అనుకున్నాం మనం అంతా. కానీ అత్యున్నత న్యాయస్థానం మాత్రం ఢిల్లీ హైకోర్టు నుంచి ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేయాలని మాత్రమే అనుకుంది. ఆ రికమెండేషన్ని కేంద్రానికి పంపించింది. కేంద్రం నిన్న దాన్ని ఆమోద ముద్ర వేసింది. దానికి ఇదండి జరిగింది. ఇది అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు ఇదేమన్నా చెత్తబుట్ట మా హైకోర్టు అని చెప్పేసి వాళ్ళు అంటున్నప్పటికీ కూడా అక్కడికే పంపించారు. ఇతర హైకోర్టుల బార్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి, ఆయన మీద కేసు పెట్టి దర్యాప్తు వేగవంతం చేసి ఆయన మీద చర్యలు తీసుకోండి అని చెప్పి. కానీ దేశమంతా ఏమనుకుంటే మాకేంటి, మేము ఏమనుకుంటున్నాం అదే చేస్తామని చెప్పి అత్యున్నత న్యాయస్థానం అదే చేసింది. సో దీనితో దేశానికి లేదా న్యాయ నిపుణులకి మేధావులకి అందరికీ న్యాయ వ్యవస్థ మీద చాలా డౌట్స్ వస్తున్నాయి. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా డొల్లగా ఉంది వ్యవస్థ అనేటటువంటిది. అసలు ఏమైనా ఉందా? అసలు న్యాయమూర్తులకు శిక్ష పడుతుందా పడదా? వాళ్ళకి గతంలో ఏమైనా జరిగిందా? ఏమిటి వాళ్ళు చేసే తప్పుడు పనులకి లేదా వాళ్ళు ఇచ్చేటటువంటి తప్పుడు తీర్పులకి ఏమైనా శిక్ష ఉందా లేదా అంటే ఏమీ లేనట్టుగా కనిపిస్తుంది. నిన్నగాక మొన్నే కదా అలహాబాద్ జడ్జి ఎవరు, రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఒక మైనర్ బాలిక మీద కొందరు దుండగులు చేసినటువంటి అత్యాచార యత్నాన్ని దాన్ని అత్యాచార యత్నం అనడానికి వీల్లేదు అని చెప్పేసి కదా ఆయన చెప్పాడు. దాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది కదా. మైనర్ బాలికని ముట్టుకోవడము ఇట్లాంటి కొన్ని పనులు ఆయన అసలు మనం నోటితో కూడా మాట్లాడడానికి వీల్లేనటువంటిది. దాని గురించి కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. సో అది రేప్ అటెంప్ట్ కింద రాదని చెప్పి ఆయన తీర్పు చెప్తే అది చాలా ఇన్హ్యూమన్, ఇన్సెన్సిటివ్, మన న్యాయ చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి తీర్పు ఇది అని చెప్పేసి తీవ్రంగా చేవాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. మరి ఆయన మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా? ఉండదు. కేవలం అభిశంసన మాత్రమే ఉంటుంది. ముట్టికాయలు వేస్తారు, విమర్శిస్తారు, ఇక అంతటితో అయిపోయా. అంటే తప్పుడు తీర్పులు ఇచ్చేటటువంటి వాళ్ళకి, తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళకి, మామూలు మనుషులైతే ఈవెన్ రాజకీయ నాయకులైనా ఒక రకమైనటువంటి తీర్పు, ఒక రకమైనటువంటి న్యాయము, ఒక రకమైనటువంటి శిక్షలు, న్యాయస్థానంలో అగ్రపీఠం మీద కూర్చున్నటువంటి న్యాయమూర్తులకు ఒక రకమైనటువంటిదా? ఉదాహరణకి బిల్కిస్ బానో కేసు చూడండి. బిల్కిస్ బానో సామూహికంగా 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఆమెను సామూహికంగా మానభంగం చేసినటువంటి 11 మందికి 2018లో జీవిత ఖైదు పడితే 2022లో గుజరాత్ ప్రభుత్వం వాళ్ళకి క్షమాభిక్ష పెట్టేసింది. దేశమంతా గుండెలు బాదుకుంది. ఆమె కుటుంబానికి చెందిన 14 మందిని చంపేశారు, ఆమెను సామూహికంగా బలాత్కారం చేశారు. అయినా సరే అలాంటి వాళ్ళకి క్షమాభిక్ష ఏమిటి, ఉపశమనం ఏంటి అని చెప్పి దేశమంతా కూడా అయ్యో అని గుండెలు బాదుకుంటే అప్పుడు సుప్రీంకోర్టు కళ్ళు తెరిచి 2024లో మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి జైల్లో పడేసింది. అది వేరే విషయం. అసలు మరి వాళ్ళని అంత దుర్మార్గమైనటువంటి అంత మానవ జాతి చరిత్రలోనే అంత హీనమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి వాళ్ళకి క్షమాభిక్ష ఏంటి, ఉపశమనం ఏంటి? ఆ తీర్పు ఇచ్చిన వాళ్ళకి ఏమైనా శిక్ష ఉందా? ఇట్లాంటి తీర్పులు చాలా ఉన్నాయి మనకు చరిత్రలో. బాబరీ మసీదు కూల్చివేత ఉంది, గుజరాత్ మారణకాండ ఉంది, పెద్ద తలకాయలు అందులో చిక్కుకొని ఉన్నాయి. అయినా సరే వాళ్ళందరినీ కూడా అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి పెద్దలు అత్యున్నతమైనటువంటి వాళ్ళు అనుకుంటున్నటువంటి అత్యున్నతమైన న్యాయ మార్గంలో వాళ్ళని చాలా అత్యున్నతంగా బయటపడేశారు. ఆ తీర్పులకి ఏమన్నా శిక్ష ఉందా? అసలు ఈ దేశంలో న్యాయమూర్తులు అనేటటువంటి వాళ్ళకి ఏమైనా శిక్షలు పడతాయా? తప్పుడు తీర్పులు ఇచ్చినా, తప్పుడు పనులు చేసినా ఏమి పడదు. కేవలం ఒక ఇంపీచ్మెంట్, పార్లమెంట్లో ఒక అభిశంసన. 2003లో అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ఇదే విషయం మీద మనస్తాపాన్ని వ్యక్తం చేశాడు, ఆవేదన వ్యక్తం చేశాడు.
ఒక న్యాయమూర్తికి ఒక న్యాయము, ఒక సామాన్యుడికి ఒక న్యాయమా అని చెప్పేసి ఆయన అన్నాడు. ఏ కేసులో? 2003లో జస్టిస్ షామిత్ ముఖర్జీ కేసులో. ఆయన అప్పట్లో ఢిల్లీ హైకోర్టు జడ్జి. తో ఆయన ఒక కేసులో ఇరుక్కున్నాడు. ఏం కేసు అది? మల్టీ క్రోర్ ల్యాండ్ స్కామ్. అది మల్టీ క్రోర్ ల్యాండ్ స్కామ్. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి ల్యాండ్ ఎంక్రోచ్ చేసినటువంటి వాళ్ళకి మధ్యన ఉన్నటువంటిది. ఆ ఎంక్రోచర్స్కి అనుకూలంగా ఆయన ఇంటర్మ్ స్టేస్ మంజూరు చేశాడనేటటువంటిది ఆయన గిల్టీగా ప్రూవ్ అయ్యేది కూడా. అయినప్పటికీ కూడా ఆయన కేవలం రిజైన్ చేయడంతో చేతులు దులిపేసుకొని బయటపడిపోయాడు. ఆయన కేసులోనే, ఆయన రిజిగ్నేషన్ కేసులోనే ఏపీజే అబ్దుల్ కలాం ఈ విధమైన వ్యాఖ్య చేశాడు. 2003లో ఆయన చేసినటువంటి వ్యాఖ్య, ఆయన వ్యక్తపరిచినటువంటి ఆవేదన ఇప్పుడు దేశమంతా కూడా వ్యక్తం చేస్తుంది. సేమ్ అదే ఆవేదన, అదే మనస్తాపం దేశమంతా కూడా ప్రతిధ్వనిస్తుంది. న్యాయమూర్తికి ఒక న్యాయం, మనకి ఒక న్యాయమా అని. కేవలం రాజ్యసభలో ఒక ఇంపీచ్మెంట్, తర్వాత లోక్సభలో ఒక ఇంపీచ్మెంట్, దానికి ముందో దాని తర్వాతో రిజిగ్నేషను. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ షామిత్ ముఖర్జీ కూడా అంతే. సో ఆ రాజ్యసభలో ఇంపీచ్మెంట్ జరిగినటువంటి వెంటనే ఆయన రాజీనామా చేసేసాడు, అయిపోయింది. ఇంకొక కేసు మీకు చెప్తాను. ఉదాహరణకి ఎస్ఎన్ శుక్లా. ఈయన అలహాబాద్ హైకోర్టుకి చెందినటువంటి జస్టిస్ ఎస్ఎన్ శుక్లా. ఈయన ఏం చేశాడంటే కొన్ని మెడికల్ కాలేజెస్, సబ్స్టాండర్డ్గా ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్కి గ్రాంట్ చేయడానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చాడు. ఇది 3 జడ్జెస్ కూర్చొని ఎంక్వైరీ చేసి అది వాళ్ళకి ఫేవర్ చేశాడు అని చెప్పి ఆయన గిల్టీగా చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పట్లో దీపక్ మిశ్రా ఈయన్ని రిమూవల్ చేయాలని రాష్ట్రపతి దాకా రాసినప్పటికీ రిమూవల్ జరగలేదు. 2018లో జరిగినటువంటిది. అప్పుడు ఏం జరిగింది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఈయన అడిగాడు ఎస్ఎన్ శుక్లాని, నువ్వు రిజైన్ అన్నా చెయ్యి లేదా వాలంటరీ రిటైర్మెంట్ అన్నా తీసుకో అంటే, నేను ససేమరా ఆ 2 పనులు చేయనని భీష్మించి కూర్చున్నాడు. అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా ఏం చేశాడు? చచ్చినట్టు ఆ కోర్టుకి రాశాడు. ఆయన పనిచేసే హైకోర్టుకి రాసి, అయ్యా ఆయన్ని ఆ విధుల నుంచి తప్పించండి, పక్కన పెట్టండి, ఆయనకి ఏ విధులు అప్పగించొద్దు అని చెప్పేసి అంతవరకే చేయగలిగారు. సో ఆయన విధుల నుంచి పక్కన పెట్టినా సరే ఆయన అట్లా ఉన్నాడు, పదవిలో కొనసాగాడు. 2020లో ఆయన గౌరవప్రదంగా రిటైర్ అయ్యాడు. ఇట్లాంటి కేసులు చాలా, అంటే కేవలం ఒక ఇంపీచ్మెంట్తో లేదా విధుల నుంచి పక్కన పెట్టడంతో. ఇప్పుడు మన యశ్వంత్ వర్మను కూడా విధుల నుంచి పక్కన పెట్టారు, అది వేరే విషయం. అయితే ఆయన కేసు నిరూపితం అవుతుందా, ఆ నోట్ల కట్టలో ఆయన దాచాడా, ఇంకెవడైనా దాచాడా, ఇంకెవడైనా నిప్పి పెట్టాడా, అది వేరే విషయం. కేవలం జస్టిస్ సౌమిత్ర సేన్ కలకత్తా హైకోర్టు జడ్జి, ఆయన విషయంలో కూడా అలాగే జరిగింది. జస్టిస్ ఆచార్య, ఆయన విషయంలో కూడా అలాగే జరిగింది. కేవలం ఇంపీచ్మెంట్కి ముందు లేదా రిజిగ్నేషను లేదా తర్వాత రిజిగ్నేషను, అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు. పెద్దగా ఏ న్యాయమూర్తి ఇచ్చినటువంటి తప్పుడు తీర్పుకి కానీ, ఏ న్యాయమూర్తి చేసినటువంటి అక్రమాల విషయంలో కానీ ఏ న్యాయమూర్తికి శిక్ష పడలేదు. కొద్దో గొప్ప జ్యుడిషియరీ అఫీషియల్స్ లేదా చిన్న చితక మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళకు అది కూడా కొద్ది కాలం పాటు రిమాండ్, అంతకు మించి ఇంకా ఇక్కడేం జరగలేదన్నమాట. విషయం ఏమిటి అంటే న్యాయమూర్తులు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ తీర్పుల వల్ల లేదా న్యాయం సుదీర్ఘంగా పెండింగ్లో పెట్టడం వల్ల అన్యాయం అయిపోతున్నటువంటి సామాన్యులు. ఉదాహరణకి ప్రొఫెసర్ సాయిబాబా 10 years జైల్లో ఉన్నాడు. ఏం చేసింది మన న్యాయ వ్యవస్థ? 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన మీద నేరం నిరూపణ కాలేదని చెప్పేసి ఆయన్ని నిర్దోషిగా వదిలింది. ఆయన జీవితంలో అమూల్యమైనటువంటి 10 సంవత్సరాలు దేహంలో ఏ అవయవము పనిచేయనటువంటి అత్యున్నతమైన మేధావి, దేశానికి అవసరమైనటువంటి మేధావి, అలాంటి మేధావిని 10 సంవత్సరాలు క్రూరమైన కఠినమైన కారావాసంలో పెట్టి శిక్షించారు. ఆయన బయటకు రాగానే మరణించాడు.
సో ఇట్లాంటి న్యాయ వ్యవస్థలో లోపాలు చాలా ఉన్నాయి. మరి ఈ లోపాలని సరిదిద్దుకుంటారా? అదేమయ్యా అంటే ఇక దొరికిందే సందని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం ఇక మేఘాల మీద ఉంది. ఎప్పుడైనా సరే ఈ కొలీజియం సిస్టమ్ని రద్దు చేసేసి దాన్ని మన చేతుల్లోకి తీసేసుకుందాం, జడ్జెస్ అపాయింట్మెంట్ని మన చేతుల్లోకి తీసుకుందాం అని చెప్పి. సరే ఇక ఎలక్షన్ కమిషన్ని ఎలాగో చేతుల్లోకి తీసుకున్నారు, ఇది కూడా రేపొద్దున చేతుల్లోకి తీసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అది జరుగుతుంది. ఏది ఏమైనా సరే మిత్రులారా, ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. దీన్ని సరిదిద్దాల్సినటువంటి వాళ్ళు న్యాయమూర్తులే, మన న్యాయ వ్యవస్థకు చెందినటువంటి ప్రముఖులే. వాళ్ళ మీద మనం నమ్మకం ఉంచాలి. వాళ్ళు ఇచ్చేటటువంటి అనేక తీర్పులు మన ప్రజాస్వామ్యాన్ని, మన ప్రజాస్వామిక విలువల్ని, రాజ్యాంగాన్ని కాపాడేటట్టుగానే ఉంటున్నాయి. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి నిన్న ఇచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మామూలు తీర్పు కాదు, అది ల్యాండ్ మార్క్ తీర్పు. ఒక కాంగ్రెస్ ఎంపీ ఏదో ఒక చిన్న కవిత చెప్తే ఆయన్ని ఇరికించాలని చెప్పి కొంతమంది చూశారు, మతపరమైనటువంటి శక్తులు. కానీ కవిత్వము, కళ, చిత్రలేఖనము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వీటిలో ఉన్నటువంటి దాన్ని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారని న్యాయమూర్తులు తిట్టారు. సో ఏది ఏమైనా న్యాయమూర్తులు అనేక కేసుల్లో న్యాయపరమైనటువంటి తీర్పులు చెప్పినప్పటికీ కూడా అన్యాయమూర్తులు చాలామంది ఉన్నారని, అక్రమమూర్తులు చాలామంది ఉన్నారని, వాళ్ళు ఇచ్చే తీర్పులు చాలా దారుణంగా ఉంటున్నాయని, న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చేవిగా ఉంటున్నాయని, అట్లాంటి వాళ్ళకి శిక్షలు ఏమన్నా పడే అవకాశం ఉందా? వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని నిరూపితం అయిన తర్వాత కూడా వాళ్ళకి శిక్షలు ఎందుకు పడకూడదు? ఇదేమి సిస్టము? ఇది ఒకవేళ సిస్టమ్ ఇదే అయితే దీన్ని ఎందుకు మార్చకూడదు అనేటటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. చూద్దాం మరి మన వాళ్ళు ఆలోచించి ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఏమో. ఇది మిత్రులారా ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.